హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరో గుర్తుపట్టారా? నేను మీ పావనినండి. ఈ పావని ఎవరబ్బా అనుకుంటున్నారా? నేను మీ పావని మొరిప్రోల్ యూట్యూబ్ ఛానల్. గుర్తుపెట్టారా? పావని మొరిప్రోల్ యూట్యూబ్ ఛానల్ ఉండేది కదండి ఇంతకుముందు. ఆ ఛానల్ కొన్ని కారణాల వల్ల పోవటం జరిగింది. ఎందుకు పోయింది ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటున్నారని చెప్పి నేను ఒక లాంగ్ వీడియో తీసాను. ఒక్కసారి చూడండి. ఆ లాంగ్ వీడియో చూసి అందరు జాగ్రత్త పడండి. బట్ చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను ఆ ఛానల్ పోవటం వల్ల నేను కొత్త ఛానల్ ఓపెన్ చేసి నా ఓన్ కంటెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను నా ఓన్ కంటెంట్ ఇస్తున్నానండి. ఎవరిని ఉద్దేశించి అయితే నేను ఈ వీడియోస్ చేయటం లేదు. చాలామంది అడుగుతున్నారు, మమ్మల్ని ఉద్దేశించి చేస్తున్నావా అని. కొంతమంది అందరికి తగులుతున్నాయి ఇవి, ఇట్లా ఆపేసేసేయి. కొంతమంది అత్తలు ఏం తెలియనట్టు వాడు కొడుకు దగ్గరికి వెళ్ళి, రే నీ పెళ్ళానికి మాతో మాట్లాడటం ఇష్టం లేదురా, రే నీ పెళ్ళానికి మా పెద్దలు ఉంటాం నీకు ఇష్టం లేదురా, తోడుకోళ్ళతో ఎప్పుడు చక్కగా ఉండదురా, ఎప్పుడు ఏదో ఒక లొల్లు పెట్టుకుంటుందిరా అని చెప్తా ఉంటారు. మీరు మా వెనకాల ఏదో మాట్లాడబట్టే కదా మేము మొహం ముడుచుకొని ఉండబోతుంది. నా తోడుకోడలు నా వెనకాల ఏదో చెప్పబట్టే కదా మేము మొహం ముడుచుకొని ఉండబోతుంది. అదే మా అమ్మ అయితే నా వెనకాల చెప్తుందా? అదే నా అక్క అయితే నా వెనకాల మాట్లాడుకుంటుందా? ముందు అది అర్థం చేసుకుంది. ఒకరిని ఏలు పెట్టి చూపించే అంత పత్తిత్తులు హరిశ్చంద్ర కొడుకులు ఇక్కడ లేరు. ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక తప్పు చేయకుండా ఎవరు ఉండరు. బట్ ఒకళ్ళనే బదులు, ఒకళ్ళని ఏలు పెట్టి చూపించే బదులు మీరేంటనేది చూసుకొని యువతలో ఏలు పెట్టి చూపిస్తే బాగుంటుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నీ కూతురు ఏం చేస్తుంది, నీ కొడుకు ఏం చేస్తున్నాడు అని అడుగుతూ ఉంటావు కదా. ముందు నీ కూతురు నీ కొడుకు గురించి చూసుకో, తర్వాత పక్కన వాళ్ళ కూతురు పక్కన వాళ్ళ కొడుకు గురించి ఆలోచిద్దుగా. దూరంగా పెట్టే అంత కోపం నీకుంటే దూరంగా ఉన్న పిచ్చిగా ప్రేమించే అంత ప్రేమ నాలో ఉంది. ప్రేమ అంటే మనతో ఉండటం కాదు, తను ఎక్కడున్నా తను మన మనసులో ఉంటాం, తను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాం. ప్రేమ అంటే ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనుషుల్ని అస్సలు అలసుగా తీసుకోకు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. నలుగురు ఏమనుకుంటారు ఏంటి అనుకుంటా ఉంటే మనం బతకలేం. ఈ సొసైటీ ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఏడిస్తే నాటకము అంటారు, నవ్వితే నవ్వుతుంది చూడు నలుగురు సిగ్గు లేకుండా అంటారు, బయటికి వెళితే బయట తిరుగుతుంది చూడు అంటారు, లేదు అని చెప్పి ఇంట్లో కూర్చుంటే ముచ్చు మొహంది ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటుంది చూడు అంటారు. ఏది అన్నా కానీ మన ఆడవాళ్ళని ఏలు పెట్టింది చూపించింది ఉండలేరు. నీకు ఒక విషయం తెలుసా? డీప్గా లవ్ చేసావు అనుకో, డీపీలు తీసుకొని బతికేటవే. అమ్మ నాయన ఉన్నప్పుడే ఆడపిల్లకి ఒక పుట్టినిల్లు అంటూ ఉంటుంది. వాళ్ళు ఉన్నప్పుడే 4 సార్లు పోయి రావాలి. వాళ్ళు లేనప్పుడు వెళ్ళకుండా ఉండటమే మంచిది. నిన్ను పలకరించిన వాళ్ళు ఉండరు, నిన్ను ఆదరించిన వాళ్ళు ఉండరు, నీ కన్నీరు తుడిచిన వారు కూడా ఉండరు, నీకు ఉప్పు పప్పు కట్టి పంపించే వాళ్ళు కూడా ఉండరు. నువ్వు స్పీడ్గా డ్రైవ్ చేసినప్పుడు గుర్తుకురా నీ అమ్మ, నీకు దెబ్బ తగిలినప్పుడు గుర్తుకొచ్చింది అమ్మ, నీ అమ్మ అని తిట్టినప్పుడు గుర్తుకురా నీ అమ్మ, నీ ఆకలితో ఉన్నప్పుడు గుర్తుకొచ్చిందా నీకు అమ్మ. అమ్మ ఎంతో స్వచ్ఛమైన ప్రేమ. అమ్మ ప్రేమని ఎప్పుడు ఎవరు అవమానించకండి. అమ్మ లేనిదే లోకంలో సృష్టి లేదు. అమ్మే ఫస్ట్ దైవం, తర్వాత ఏదైనా కానీ. ముందు అమ్మని ప్రేమించండి, తర్వాత దేవుడికి పూజ చేయండి. అది కాదని చెప్పేసి దేవుడికి పూజ చేసి అమ్మని పక్కన పెట్టినా ఆ దేవుడు మీ పూజని మెచ్చడు. ఫస్ట్ అమ్మ, తర్వాత దేవుడు. కొంతమంది చెప్తారు కదా,
ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేయాలని, ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేయకు. ఎందుకంటే అన్నీ గుర్తుపెట్టుకో. నీకు టైం వచ్చినప్పుడు వడ్డీతో సహా ఇచ్చేసే. అక్షరాల 9 నెలలు పట్టిందబ్బా నీ హార్ట్ తయారవటానికి. మీ అమ్మ కూడా హెల్తీ ఫుడ్ తీసుకొని నా బిడ్డ హార్ట్ బాగుండాలి, నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని 9 నెలలు నిన్ను కడుపులో మోసి ఎంతో ముద్దారుగా చూసింది. అలాంటిది అక్షరాల 9 నెలలు పట్టిన హార్ట్ ఎవరి చేతిలోనో పెట్టి నీ హార్ట్ వాళ్ళు పగలు కొడుతుంటే వితౌట్ 50 సెకండ్స్ నీ హార్ట్ పగలు కొడుతుంటే నువ్వు చూస్తూ కూర్చున్నావు చూడు. అక్షరాల 9 నెలలు పట్టింది నీ హార్ట్ తయారవుతాయి. అంత ఈజీ కాదు. అంత అవసరమా మనకి? అర్థం చేసుకొని ముందు అడిగి వేయండి. నువ్వు 20 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు మంచి చేయి. ఈ 30 సంవత్సరాలు మంచి చేసి ఏదో ఒక రోజు ఒక చిన్న తప్పు, ఒక చిన్న పొరపాటు వస్తే చూడు, అది పట్టుకొని ఎలాడతారు. ఈ 30 సంవత్సరాలు చేసిన మంచి ఎవరికి గుర్తుకు రాదు. ఒకరోజు కూడా మనం డిఫరెంట్గా ఆలోచించింది లేదు. మారాలన్నా నువ్వే, మార్పు తెచ్చుకోవాలన్నా నువ్వే. పొద్దున్న లేచిన కానీ పాలిటిక్స్, ఇంటి దగ్గర ముచ్చట్లు, వాళ్ళు ఇల్లు కొన్నారు, వాళ్ళు బైక్ కొన్నారు, వాళ్ళ ఇంట్లో జరిగింది, వీళ్ళ ఇంట్లో జరిగింది, తను యూట్యూబ్లో రీల్ చేస్తున్నా, ఒక లైక్ కొట్టంగానే తను సెలబ్రిటీ అయిపోతుందా, తను ఫేమస్ అయిపోతుందా, తను సక్సెస్ అయిపోతుందా అని చెప్పుకుంటాం. మా పండి సక్సెస్ అంటే మనం వేసుకునే బట్టలను బట్టి, మనం తిరిగే కార్లు బట్టి రాదు, మన మైండ్ సెట్ని బట్టి వస్తుంది. మన మైండ్ సెట్ని బట్టి వచ్చిన బహుమతులు ఇవన్నీ. ఆలోచించి ముందు అడుగు వేయండి. ముందు సిగరెట్టే కాదు బాబాయ్ హానికరం, మనిషి కూడా హానికరం. తస్మాన్ జాగ్రత్త. ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే నడు. అవసరమైన చోట తగ్గు, తప్పు లేదు. కానీ అన్ని చోట్ల తగ్గుకు. తగ్గితే నీకు విలువ లేకుండా పోతుంది. కోపంతో ఒక దెబ్బ కొట్టినా కొన్నాళ్ళకి మర్చిపోగలుగుతాం. కానీ మంచిగా నటించి మనసు మీద కొడతారు చూడండి దెబ్బ, అది జీవితకాలం మర్చిపోదు. అంత ఇక్కడ గుర్తుంటుంది. సాయానికి డబ్బులు అడిగితే లేవు అని అంటారు. సరే వడ్డీకి ఇప్పించు ఎక్కడైనా అంటే చూసి ఇప్పిస్తానులే, ఎవరినైనా అడిగి తీసుకొని ఇప్పిస్తాను అంటారు. కానీ తీరా చూస్తే ఇచ్చేది వాళ్ళ డబ్బులు. డిప్రెషన్ ఎవడకు కావాలి? ఆ డిప్రెషన్ తీసి దెబ్బలో కొట్టు. అమ్మాయి ప్రేమలో మోసపోయి అమ్మ తిట్టింది, అన్నదమ్ములు గొడవలు, ఇవన్నీ తీసి పక్కన పెట్టి ముందు సంపాదించటం నేర్చుకో. వన్స్ నువ్వు సంపాదిస్తే నీ కాళ్ళకడికి అన్నీ వచ్చి పడతాయి, బంధాలతో సహా. ఈ రోజుల్లో ఏ బంధం నమ్మటానికి లేదు. నీ దగ్గర డబ్బు ఉంటేనే ఏ బంధమైనా కానీ. గుర్తుపెట్టుకో. చేసిన లంగ పనులన్నీ చేసి దేవుడు